ముందుగా స్టీల్ బౌల్ తీసుకోండి. అందులో ఫిష్ మనకి ఎన్ని కావాలో అన్ని వేసుకోవచ్చు. ఇందులో మనకి సముద్ర ఉప్పు సరిపడా వాడుకోవచ్చు. అండ్ ఇందులోనే ఒక నిమ్మకాయ చూసారు కదా, ఈ విధంగా కట్ చేసుకోండి. ఇందులోనే టర్మరిక్ పౌడర్ అంటే పసుపు ఈ విధంగా వేసుకోండి. ఇంట్లో చేసుకున్న చిల్లీ పౌడర్ అండి, ఈ మసాలాలు అనమాట. 1 టీ స్పూన్ వేసుకోండి మసాలా. అండ్ బ్లాక్ పెప్పర్ అండ్ ధనియాలు, జీలకర్ర అండ్ లవంగాలు అండ్ దాల్చిన చెక్క ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇందులో 1 టీ స్పూన్ వేసుకున్నా సరిపోతుంది. చాలా అంటే చాలా టేస్ట్ కూడా వస్తుంది. అండ్ వీలైతే ఎవరికైతే మనకి నార్మల్గా ప్రాబ్లం ఉంటుందో, నేను మిరియాలే వాడుకుంటా అంటే మిరియాలే వాడుకోవచ్చు, లేదంటే ఎండుమిరపకాయలైనా వాడుకోవచ్చు, అది మీ ఇష్టం అనమాట. ఓకేనా. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ముక్కలకి మనకి ఎంత కావాలో అంత వేసుకోండి. నేనైతే 2 స్పూన్స్ వేసుకుంటాను. ఈ విధంగా వేసుకోండి. సో ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇందులో మనం ఏమేమి వేసాం, 1 వచ్చేసి లెమన్, ఇంకోటి వచ్చేసి మన టర్మరిక్ అండ్ సాల్ట్ అండ్ రెడ్ చిల్లీ పౌడర్ అండ్ మసాలాలు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ 6 ఐటమ్స్ సరిపోతుందండి మన మ్యారినేషన్ చేయడానికి. 6 అయితే సరిపోతుంది. అండ్ ఇంకేమైనా కావాలంటే కూడా అడిషనల్గా మీరు ఇందులో కొత్తిమీర యాడ్ చేసుకోవచ్చు, పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవచ్చు, అండ్ ఇంకోటి కరివేపాకు యాడ్ చేసుకోవచ్చు, పుదీనా యాడ్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం అనమాట. ఏ విధంగా సరే మీరు ఈ విధంగా సరే చేసుకోవచ్చు, దానివల్ల ఇబ్బంది ఏమీ ఉండదు. మంచిగా రుచికరంగా చాలా బాగుంటుంది. అండ్ యూజ్ చేసేటప్పుడు ఓన్లీ కొబ్బరి నూనె కానీ నెయ్యి కానీ యూజ్ చేసుకోవచ్చు. అండ్ చాలా టేస్ట్గా ఉంటుంది, మెయిన్గా కొబ్బరి నూనె వల్ల. సో ఆ విధంగా మీరు ట్రై చేయండి. ఇప్పుడు ఇవి మంచిగా కలుపుకోవాలండి, ముక్కలకి మంచిగా కలపాలి, మంచిగా మసాలా అంటించాలి ముక్కలకి, అప్పుడే టేస్ట్ వస్తుంది, లేదంటే మనకి టేస్ట్ రాదు. సో ఈ విధంగా కలుపుకోండి. కలిపేసిన తర్వాత మీరు ఒక ఫ్రిడ్జ్లో ఒక 1 అవర్ లేదంటే ఒక 2 అవర్స్ అయినా మీరు పెట్టాలి. సో అప్పుడే ముక్కలకి మంచిగా మసాలాలు అనేది మనకి స్టిక్కీగా అయిపోతుంది అనమాట. ఇక్కడ స్టిక్కీగా అయిపోతుంది మొత్తం. ఓకేనా. వాటర్ ఉంది కదా, లోపలికి వెళ్ళిపోతుంది, చాలా టేస్ట్ కూడా వస్తుంది అండ్ చాలా బాగుంటుంది. అండ్ వీలైతే మీరు ఇందులో కోకోనట్ ఆయిల్ కూడా మీరు వేసుకోవచ్చు, ఇంకా సాఫ్ట్ జెల్లీ కూడా చాలా బాగుంటుంది కూడా. ఈ విధంగా కలిపినట్టుగా కలుపుకోండి. ఓకేనా. ఈ విధంగా ముక్కలకు చాలా బాగుంటుంది. మంచిగా కలిపేసేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా కలుపుకొని మీరు ఉన్నారనుకోండి, ఎంత టేస్ట్గా ఉంటుందంటే అసలు రోజు ఇదే తినాలనిపిస్తుంది. తినని వాడు కూడా ఒక 1 kg దాకా తినవచ్చు. ఇదంతా 1 kg అనమాట. చాలా బాగుంటుంది. టేస్ట్ ఉంటేనే కదా మనం తినేది, టేస్ట్ లేకపోతే మనం వేడికెళ్ళి తినం కదా. అండ్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే మనం ఇది తింటున్నామో దీనికి తగ్గట్టుగా మనకి కంపల్సరిగా వెజిటబుల్ కర్రీ ఏదో ఒకటి పెట్టుకుంటే చాలా బాగుంటుంది కూడా. ఓకేనా. దీంతో పాటు ఇంకా చట్నీ ఇంకా చాలా బాగుంటుంది, అది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఎలా చేయాలి అన్నది. ఓకేనా. ఈ విధంగా కలిపి మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఓకేనా. పాన్ వేసినాం అండ్ 1 కప్పు నెయ్యి వేసినాం. ఈ విధంగా నెయ్యి ఉండాలి. అండ్ ప్యూర్ నెయ్యి అంటే చాలా ప్యూర్ నెయ్యి, ఎక్సలెంట్గా ఉంటుంది, మీకు నచ్చుతుంది కూడా, చాలా బాగుంటుంది. ఎవరికైనా కావాలంటే కూడా మీరు చెప్పచ్చు. ఓకే. ఈ విధంగా ఓకే. ఫ్రెండ్స్ చూసారు కదా, మ్యారినేట్ మంచిగా అయింది. చూడండి చాలా బాగుంది. మ్యారినేట్ ప్రాసెస్ కూడా ఎక్సలెంట్గా వచ్చింది. ఈ విధంగా ముక్కలకి మంచిగా పట్టింది. చూడండి ఎక్సలెంట్గా వచ్చింది, చాలా అంటే చాలా బాగుంది. ఈ విధంగా వేసుకోవాలి. మీకు ఇంకా నెయ్యి కావాలి అనుకుంటే మీరు వేసుకోవచ్చు, లేదు నెయ్యి అవసరం లేదు నేను కొబ్బరి నూనెతో చేస్తానంటే కూడా మీరు తీసుకోవచ్చు, దానివల్ల ఇబ్బంది ఏమీ లేదు. ఓకేనండి.
ఈ విధంగా మీరు ఫ్రై చేయాలి. మళ్ళీ కొబ్బరి నూనె కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు మనం. కొబ్బరి నూనె ఈ విధంగా కొబ్బరి నూనె వేయడం వల్ల మనకి బెనిఫిట్ చాలా ఉంటుంది. ఎందుకంటే ప్యూర్ అండ్ న్యాచురల్గా మనకి కొబ్బరి నూనె ఉంటుంది. సువాసన కూడా చాలా బాగుంటుంది, ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట. ఇంకా మీరు పైకి వెళ్ళి వెయ్యాలి అనుకుంటే మాత్రం తోటకూర కానీ, గోంగూర కానీ, అండ్ బచ్చల కూర కానీ, ఎనీ గ్రీన్ లీఫీస్ ఏదైనా వేసుకోవచ్చు. గ్రేవీ టైప్లో మీరు మిక్స్ చేసేసి వేసుకోవచ్చు పైన. ఇంకా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. అది కూడా మీరు ట్రై చేసుకోవచ్చు. అండ్ ఎవరికైతే చిల్లీ పౌడర్ వద్దనుకుంటున్నారో వాళ్ళు పెప్పర్ వాడుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకేనా? ఈ విధంగా మీరు చేసే విధానం ఏదైతే ఉందో ఇదే విధంగా తీసుకోండి. అనవసరంగా మీరు హాస్పిటల్కి వెళ్ళేసి ఇవన్నీ ఇంజెక్షన్ తీసుకోవడము, టాబ్లెట్ తీసుకోవడం, అన్హెల్దీ ఫుడ్స్ వాడడం వేస్ట్. సో హెల్దీ ఫుడ్ వాడి ఆరోగ్యం పొందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ విధంగా చేసుకోండి. మనకి రెస్టారెంట్లో పోయినా కూడా మనకి దాదాపు 650 నుంచి 800 రూపీస్ ఉంటుంది కదా. సో అదే మన ఇల్లే రెస్టారెంట్ అనుకోండి. మనం ఈ మ్యారినేట్ చేసే ప్రాసెస్ ఒక 2 hours 1 hour ఉంటుంది. ఈ విధంగా వేసుకుంటే మనకి 800 రూపీస్ సేఫ్ అవుతుంది, 900 కూడా సేఫ్ అవుతుంది, అండ్ హెల్దీ ఫుడ్ కూడా ఉంటుంది. చూసారు కదా, ఇదే విధంగా మీరు చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మనకి ఏమవుతుంది అంటే గట్టిగా తిప్పొద్దు, ఎందుకంటే మనకి ముక్కలకనే ఉండాలి. ఎగ్జాక్ట్గా ఈ విధంగా ఏదైతే మనం కలుపుతున్నామో అదే విధంగా కలుపుకోండి. లేదంటే మనకి స్టిక్కీగా అయిపోతుంది మొత్తం. ఈ విధంగా కలపండి. If you wanna be a wonder, baby, come and show it. Tell me what you feel in your heart and your soul. There's nothing I would take for granted. With me, we'll make it through. Takes 2 hearts to fix heartbreak. We grew apart, I made a mistake, but I'll try to make it up to you.